ఇదే విషయంపై టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు స్పందించారు. 30 ఏళ్లుగా తనకు పరిచయం ఉందన్నారు. బిఆర్ నాయుడు ఏమన్నాడో ఇప్పుడు చూద్దాం. ఏం వీడియోలు పెడతాడండి ఆయన? ఇప్పుడు ఏదైతే వీడియోలు పెట్టాడో వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ మోర్ దెన్ 30 years నుంచి మాకు ఫ్యామిలీ పరిచయాలు ఉన్నాయి. వాళ్ళ ఇంటికి మేము పోతాం, మా ఇంటికి వాళ్ళు వస్తారు. అంత మాత్రాన అసలు కొన్ని చోట్ల వీడియో మార్పింగ్ చేయడం జరిగింది. ఏం అబ్జెక్షన్? నేను మిమ్మల్ని అడుగుతాను, చెప్పండి మీరు ఏం అబ్జెక్షన్ ఉంది? వెళ్తాము, మీ ఫ్రెండ్స్ మీ ఇంటికి వస్తాం, పోతాం, వెళ్ళేటప్పుడు హాయ్ బాయ్ చెప్పుకుంటాము. ఏముంది దాంట్లో? 30 ఏళ్ల నుంచి, ఇప్పుడు కాదు 32 ఏళ్ల నుంచి పరిచయాలు ఉన్నాయి, మాకు ఫ్యామిలీ పరిచయాలు ఉన్నాయి. అదేం తప్పు ఉంది అంటున్నా. దాంట్లో వల్గారి ఏముంది? వల్గారిటీ ఏముంది? నేను ఎన్నిసార్లు చూసినా అందులో నాకేం తప్పు కనిపించలే. అనైతిక చర్యలకు పాల్పడేటువంటి ఒక వ్యక్తిని ధర్మకర్తల మండలి అధ్యక్షునిగా నియమించారని, ఆయన కామ క్రీడ రసోల్లాసనలను గురించి నిన్న సాయంత్రం నుంచి సోషల్ మీడియా అంతా కూడా, ప్రపంచమంతా కూడా ప్రాకిపోతూ అల్లాడిపోయే విధంగా హిందువుల హృదయాలన్నీ కూడా సలసల కాగిపోతూ ఉన్నంత దారుణమైనటువంటి వీడియోలు బయటికి వచ్చినాయి. చంద్రబాబు నాయుడు గారు నియమించినటువంటి వ్యక్తి యొక్క అనైతిక అరాచక రాసలీలల వీడియోలు మొత్తం ప్రపంచాన్నంతా కూడా నిర్ఘాంతపోయేటట్టు, నివ్వెరపోయేటట్టు చేశాయి.